కాలం మారుతున్నప్పుడు పొట్టశుద్ధికి అవసరమయ్యే పత్యాహారాన్ని తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, ఉప్పు, నెయ్యి. కావలసిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా. ముందు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. సుమారుగా ఒక 4 కప్పుల నీళ్ళు వచ్చేలాగా పోయండి. ఆ నీళ్లు కాగేలోపు మనం మిగతావి చెప్పుకుందాం. ఈలోపు మనం ఏంటంటే రేపు పొట్టశుద్ధి కార్యక్రమం చేసుకోవాలనుకుంటే ముందు రోజు రాత్రి పత్యాహారం చేసుకుని తినాలన్నమాట. ఇందాకే చెప్పాను కదా, ముందు లైట్గా తేలికగా అరిగే ఆహారం తీసుకుంటే శరీరంలో అక్కడక్కడ ఉన్న మలినాలన్నీ కూడా పేగుల్లోకి వచ్చేస్తాయి. సో మన్నాడు ఈ విరేచనానికి మందు వేసుకోగానే ఇదంతా కూడా క్లీన్ అయిపోతుంది. సో జావ చేసుకోవడానికి మనం బియ్యాన్ని తీసుకుందాం. అంటే కొంచెం అరుగుదల జీర్ణం అది అంత బాగా లేని వాళ్ళైతే కనుక బియ్యం వేయించి కూడా వాడుకోవచ్చు, లేకపోతే మామూలుగా బియ్యాన్ని తీసుకోవచ్చు. బియ్యాన్ని తర్వాత పెసరపప్పుని రెండింటిని సమభాగాలుగా తీసుకోవాలి. అంటే బియ్యము ఇప్పుడు అరుగుదల అది బాగలేని ఉన్న వాళ్ళైతే కనుక కొంచెం బియ్యాన్ని పెసరపప్పుని విడివిడిగా వేయించుకుని కూడా పెట్టుకోవచ్చు. మామూలుగా మనం అన్నం వండుకునేటప్పుడు 1 కప్పు బియ్యం తీసుకుంటే 2 కప్పులు నీళ్ళు పోస్తాం అన్నం వండుకుంటే కనుక. ఇది జావ కదా, 1కి 4 వాడుతున్నాం అనమాట. 4 కప్పులు నీళ్ళు తీసుకున్నాం కనుక మనం 1 కప్పు అంటే 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు బియ్యం రెండింటిని కలిపి మనం ఇందులో వేసి ఉడికించుకుందాం. మనకి నీళ్ళు కూడా మరిగి రెడీ అవుతున్నాయి. మీరు కొలతల ప్రకారం చేసుకోండి, మేము సుమారుగా వేసి చూపిస్తాము. దీంతో ఒక 2 చెంచాలు వేయండి పెసరపప్పు. అలాగే బియ్యం కూడా ఒక 2 చెంచాలు వేద్దాం. అంటే దాదాపుగా 1/2 కప్పు వచ్చేట్టు సుమారుగా వేస్తున్నాం మనం. చాలు, ఉడకనిద్దాం మెల్లగా. బాగా ఉడికినట్టుంది కదమ్మా, ఒకసారి చూడండి. మెత్తగా ఉడికిపోయింది, చక్కగా జావ తయారైంది మనకి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేద్దాం, జస్ట్ రుచికి సరిపోయేటట్టుగా. చాలా కొంచెం జస్ట్ టేస్ట్ కోసం అన్నట్టుగా 2 చిటికెల్లాగా వేయండి. అది తర్వాత ఒక 1/2 చెంచాడు నెయ్యి. నెయ్యి కూడా జీర్ణానికి అవసరం అన్నమాట. నెయ్యి వేసినప్పుడు బాగా తేలికగా అరుగుతుంది అది, మళ్ళీ మర్నాడు విరేచనానికి కూడా రెడీగా ఉంటుంది. బాగా కలిపేసి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నెయ్యి కరిగిపోగానే రేపు విరేచనానికి అంటే పొట్టశుద్ధికి ఔషధం తీసుకుంటుంటే ముందు రోజు సాయంత్రము ఇంకా ఏ ఆహారం తీసుకోకుండా ఇప్పుడు మనం తయారు చేసినటువంటి జావ ఒక్కటే తీసుకోవాలి. సో ఇదేంటి, మనకి తేలికగా అరిగిపోతుంది. తేలిక అరిగిపోవటం వల్ల శరీరంలో అక్కడక్కడ ఉండేటువంటి మలినాలన్నీ కూడా మర్నాడు ఉదయానికల్లా పేగులకు వచ్చేసేందుకు అవకాశం ఉంటుంది అన్నమాట. సో మర్నాడు పొద్దున, ఇది ముందు రోజు సాయంత్రం తీసుకుంటారు. మర్నాడు ఉదయం ఏం చేయాలంటే పరగడుపునే ఒక 2 గ్లాసులు వేడి నీళ్ళు తాగాలి. పళ్ళు తోమేసుకుని ఒక 2 గ్లాసులు వేడి నీళ్ళు తాగాలి. వేడి నీళ్ళు తాగిన తర్వాత ఆముదం అందరికీ తెలిసిందే, కొంతకాలం క్రితం ఎక్కువ వాడుతూ కూడా ఉండేవారు. ఈ ఆముదాన్ని వయస్సును అనుసరించి, అంటే కొంచెం మధ్య వయసు వాళ్ళు అయినట్టయితే కనుక ఒక 3 చెంచాల వరకు తీసుకోవచ్చు. చిన్నపిల్లలైతే ఒక పెద్ద చెంచాడు, చిన్న కాదు పెద్ద చెంచాడు ప్రమాణంలో కొంచెం గోరువెచ్చగా చేసుకుని తాగేసేయాలి దాన్ని. తాగేసిన తర్వాత మళ్ళీ 1 గ్లాసు వేడి నీళ్ళు తాగాలి. ఓకే, సో అందుకని ఆముదాన్ని తీసుకోవడం, ఆముదం వేసుకున్న తర్వాత కాసేపు ఒక 10 నిమిషాలకు 1 గ్లాసు వేడి నీళ్ళు తాగాలి. మళ్ళీ కాసేపటికి కమలాపండు రసం. కమలాపండు రసం ఎందుకంటే కొంచెం కడుపులో వికారం అనిపిస్తుంటుంది, కొంతమందికి వాంతి వస్తుందేమో అని అనిపిస్తూ ఉంటుంది.
ఆ వాంతి వికారం ఏమీ అనిపించకుండా ఉండడానికి కమలాపండు రసం ఒక కప్పుడు రసాన్ని తాగాలన్నమాట. ఓకే. ఇప్పుడు ఆముదం తాగి వేడి నీళ్ళు కమలాపండు రసం తీసుకుని కొంతసేపు జస్ట్ అలా రెస్ట్ తీసుకుంటూ వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే నెమ్మదిగా కడుపులో పేగులు కదిలి విరేచనాలు అవ్వడం మొదలెడతాయి. కనీసం ఒక 5-6 విరేచనాలు అయ్యే వరకు ఏమీ కంగారు లేదు, అయిపోనివ్వాలంతా. 5-6 విరేచనాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఒక గ్లాసుడు చల్లటి మజ్జిగ, ఆ మజ్జిగ తాగిన తర్వాత ఇంక విరేచనాలు ఆగిపోతాయి. ఓహో. ఆగిపోయిన ఒక గంట గడిచాక మళ్ళీ ఇలాగే జావ చేసుకుని, ఇప్పుడు మనం చేస్తాం కదా ముందు రోజు సాయంత్రం ఏ జావ తీసుకుంటున్నామో మన్నాడు కూడా అలాగే జావ తాగాలి. సో ఆ రోజుకి జావ ఒక్కటే తీసుకుంటే కంప్లీట్గా పొట్టంతా శుద్ధి అయిపోయి మన్నాడికి ఒళ్ళంతా ఎంతో తేలిగ్గా అసలు నాకు లోపలేమి మలినాలు లేవా అన్నంత ఫ్రెష్నెస్ వస్తుందన్నమాట. సో ఈ పద్ధతి కాలం మారినప్పుడు పాటించి శుద్ధి చేసుకున్నట్టయితే శరీరంలో ఉండే మలినాలన్నీ పోయి ఆరోగ్య రక్షణకి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ముందు రోజు రాత్రి జావతో మొదలయ్యి తర్వాత రోజు రాత్రి జావతో ముగుస్తుంది. కరెక్ట్.